చెప్పండి. ఎందుకు కొట్టాడు మీరా? చెప్పలే ఎందుకు కొట్టాడు మీరా? అలా కాదనా మన ఆదనే జిల్లా కావాలని ఎంతమంది పోరాడతారు మనకి తెల్లా? చికాపుగా మాట్లాడతారు. జిల్లా అయితే బాగుంటది, అన్ని సౌకర్యాలు ఉంటా, కానీ వాని జీవితం మారుతుందే. ఎందుకు మారుతుంది? మారుతుందే ఎట్లా మారుతుందనా? ఇప్పుడు పత్తి రేట్ ఎంత ఉండదు? 8,000 ఉండదు. అది జిల్లా ఎంత మాత్రాన 16,000 అవుతుందా? వేరుశేను రేట్ ఎంత ఉండదు? 7,000 ఉంటది. 14,000 అవుతుందా? మారుతుంది అంటే ఎట్లా మారుతుందన్నా? జిల్లా అయితే మారుతుందా? అలాగే 6 నెలలు ఊర్లో ఉంటే 6 నెలలు వలస పోయే బ్రతుకులు మనవే, అవి మారుతాయా? నేను ఏమంటున్నానంటే అదొని జిల్లా అవ్వాలా. జిల్లా అయినంత మాత్రాన మన బ్రతుకులు మారవు, మన రైతు బ్రతుకులు మారవు అంటున్నాను. అది వాడు అర్థం చేసుకోవట్లేదు అన్నవాడు. ఏం చేయాలి చెప్పలే? నువ్వే చెప్పలే. మన బ్రతుకులు మాత్రం అంటే ఏం చేయాలి చెప్పలే? నువ్వే చెప్పలే. చెప్పలే ఇప్పుడు చెప్పు. వాడు అడిగే దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు చెప్పు. తుంగభద్ర నది వర్షాకాలం అంత ఫుల్ పడుతుంది. ఆ నీళ్ళు ఎక్కడ పోతుంది నీకు తెలుసు? నీకే మాకు తెలుదా? నువ్వే చెప్పలే. తుంగభద్ర డ్యామ్ నుంచి మొదలయ్యి మంత్రాలయం వచ్చి, మంత్రాలయం నుంచి కర్నూలు పోయి, కర్నూలు నుండి శ్రీశైలం పోతుంది. శ్రీశైలం నుంచి అమరావతి పోయి, అమరావతి నుంచి విజయవాడ పోయి, విజయవాడ నుంచి ఆవనగడ్డ పోయి, ఆటి నుంచి డైరెక్ట్ గా నేరుగా సముద్రంలో పోతాయి ఈ నీళ్లు. ఇవన్నీ సముద్రంలో కలిసి వేస్ట్ అవుతాయి నీళ్ళు. ఏం చేయాలి మరి మనము? రైతు బ్రతుకు మారాలన్నా, 2 పంటలు పండించుకోవాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మనకు ప్రాజెక్ట్ కావాలి. ఆ ప్రాజెక్ట్ ఉంటేనే రైతు బ్రతుకు మారుతుంది, రైతు సంతోషంగా ఉంటాడు. గిట్టుబాటు కావట్లేదని ఎరువులు మందులు మన పొలానికి వేసి అన్ని రేట్లు పెంచారు. మరి రైతు పండించిన పంటకు రేటు రావట్లేదు, మరి రైతు ఎవరిని అడగాలి? దయచేసి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్, అందరు అర్థం చేసుకుంటారనే భావించి వీడియో తీసాము, అపార్థం అయితే చేసుకోకండి.